ఈరోజు అక్షయ తిథి స్పెషల్ ప్రసాద రెసిపీ చూడబోతామండి ఈ వీడియోలో. అక్షయ తిథి అంటేనే ఏప్రిల్ లేదంటే మే నెలలో వస్తుందండి. ఆ రోజు తిథి వచ్చేసి తిరుదేయ తిథి, నక్షత్రం వచ్చేసి రోహిణి నక్షత్రంలో వస్తుందండి. ఆ రోజు నాటికి మనం ఏ ఒక మంచి విషయం చేస్తేనో ఎదుగుతుంది పెరుగుతుంది అంటారండి. కాబట్టి ఫస్ట్ వచ్చేసి ప్రసాదం చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టేసి దాని తర్వాత గుడికి వెళ్తాము. ప్రసాదం చేసేదానికి ముందుగా బాదాంని వేడి నీళ్ళలో నానబెట్టుకోండి. పొట్టు తీసి మిక్సీ జార్లో యాడ్ చేసి కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులో జీడిపప్పు కిస్మిస్ని వేయించి తీసుకోండి. ఇదే కడాయిలో అటుకులు వేసి బాగా క్రిస్పీగా వేయించి తీసుకోండి. పాలు వచ్చేసి ఒక 2 నిమిషాలుగా బాయిల్ అవుతున్నాయండి. ఇందులో ఇలాచి పౌడర్ మనం గ్రైండ్ చేసిన బాదాం మిక్స్ని యాడ్ చేసి ఒక 2 నిమిషాలు ఉడికించండి. ఇందులో మనం వేయించి తీసుకున్న అటుకులు వేసి ఒక 5 నిమిషాలు ఉడికినాక మనం షుగర్ యాడ్ చేసుకోవాలా. షుగర్ యాడ్ చేసి బాగా కలుపుకొని లాస్ట్గా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసి బాగా కలుపుకొని మీరు బౌల్కి తీసుకోండి. ఈ స్టైలు ఈ సంవత్సరం మీరు ప్రసాదం చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి.